హాయ్ అండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలా పెద్ద సైజు టాప్ కటింగ్, స్టిచ్చింగ్ అదేవిధంగా ప్యాంట్ కటింగ్, స్టిచ్చింగ్ చూపించమని అడిగారు. సో, మనకైతే కరెక్ట్‌గా ఇదే టైంలో కస్టమర్ అయితే తీసుకొచ్చారండి. ఇది 44+ అనమాట. 44+ స్ట్రెయిట్ ప్యాంట్. ఫస్ట్ అయితే నేను టాప్ చూపిస్తాను. టైం ఉంటే ఇంకా నేను ప్యాంట్‌ది కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ప్యాంట్ అయితే కట్ చేశాను. వారే ఇచ్చేసారు లైనింగ్ అంతా కూడాని. అంటే మనకి మెటీరియల్ వచ్చేస్తుంది లైనింగ్. ముందు ప్యాంట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని ఇలా జాయింట్లు వేసుకుని 2 ఫోల్డింగ్స్ అనమాట. కింద ఒక ఫోల్డింగ్ క్లాత్ ఉంది, పైన ఒక ఫోల్డింగ్ క్లాత్ ఉంది. అంటే ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి. అర్థమైంది కదా? ఒక క్లాత్ని సగానికి ఫోల్డ్ చేశాను, అదొక పీసు. ఇంకో క్లాత్ని సగానికి ఫోల్డ్ చేశాను, అదొక పీసు. ఆ 2 పీసులు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. 2 ఫోల్డింగ్స్ ఉన్నట్టమాట ఇప్పుడు. ఓకేనా? 2 పీసులు ఫోల్డింగ్లో ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్కి ఒకటి, బ్యాక్ పార్ట్కి ఒకటి. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ సైజు బ్లౌజ్కి వెనకాల డీప్ నెక్ కాదు, నార్మల్ నెక్. ఫ్రంట్ కూడా నార్మల్ నెక్కే. నార్మల్ నెక్ అంటే టాప్స్కి 3.5-4 ఇంచులు అనమాట బ్యాక్ నెక్. ఓకేనా? ఇప్పుడు నేను హైట్ చెక్ చేసుకుంటున్నానండి. కరెక్ట్గానే ఉంది. మరి ఎక్కువ లేదు, తక్కువ లేదు. కింద ఖర్చులు, పైన ఖర్చులు కరెక్ట్గా వచ్చేసినాయి అనమాట. చాలా తక్కువ పీస్ తోటే పెద్ద సైజ్ అనమాట. రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్స్ ఎలా ఉంటాయి, సరిగ్గా ఇవ్వరు కదా, మనమే అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలి. 44+ ఇది. ఫుల్ షోల్డర్ 8 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఫుల్ షోల్డరు 8 ఇంచులు. చంక డౌన్ వచ్చేసి 7.5 ఇంచులు తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఏం రాలేదు, 1.5 ఇంచులే వచ్చింది. ఎందుకంటే క్లాత్ లేదు కదా, అందుకుని 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇలా ఎల్ షేప్ ఇచ్చేసుకుని మన హ్యాండ్ కర్వ్ ఎలా షేప్ తిప్పుతామో అలా షేప్ తిప్పేశాను. నేను చెప్పినది వినండి, ఎందుకంటే మార్కింగ్ కనిపించదు, లైట్ కలర్ కదా. చెస్ట్ వచ్చేసి 11 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను. ఫుల్ షోల్డర్ 8 ఇంచులు, చంక డౌన్ 7.5, చెస్ట్ 11 ఇంచులు. కర్వ్ అనేది మనకి 1.5-1.5 ఇంచు తోటి కర్వ్ తిప్పేసుకోవాలి ఎల్ షేప్ దగ్గర. నెక్ విడత వచ్చేసి 3 ఇంచులండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచులు, బ్యాక్ నెక్ వచ్చేసి 4.5 ఇంచులు. ఫ్రంట్ నెక్ కట్ చేయను, ఎందుకంటే మనకి మెటీరియల్స్లో వర్క్ టైప్లో వచ్చిందనమాట. కట్ చేయకూడదు వర్క్ వస్తే. వెనకాల నెక్ అయితే నేను 4.5 ఇంచు ఇచ్చేసి రౌండ్ తీసేసుకుని కట్ చేస్తున్నాను. ఈ సైజు వాళ్ళకి 4.5 డీప్ అంటే చాలా తక్కువ అనమాట. సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ, కానీ ఇంత కొంచెం సైజు ఎక్కువ ఉన్న వాళ్ళకి 4.5 అంటే చాలా తక్కువ, పైకి వస్తుంది. అలాగే రావాలి అన్నారు. ఫ్రంట్ నెక్ కూడా చాలా తక్కువ పెట్టమన్నారు, డీప్గా ఉండకూడదు, అంటే కొంచెం వంగినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి 5.5 ఇంచులే తీసుకున్నాను నేను. ఇలా నీట్గా కట్ చేసేయండి. వెనకాల నెక్ కట్ చేస్తున్నాను, ఫ్రంట్ నెక్ కట్ చేయట్లేదు. అయిపోయింది. ఇప్పుడు తర్వాత మనకిచ్చిన మన ఫుల్ షోల్డర్ అయిపోయింది, చెస్ట్ మార్కింగ్ అయిపోయింది, హైట్ అయిపోయింది. మనం తీసుకున్న ఆది టాప్ ఉంటుంది కదా, సగానికి నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని మనం దీని మీద పెట్టేసుకోవాలి. ఎందుకు అంటే హిప్ దగ్గర, గేరా దగ్గర కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మన దగ్గర ఆది టాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తుంది. మనం కొలతలు తీసుకునే దానికన్నా. తీసుకోండి, కొలతలు వద్దనట్లేదు, కానీ మనకి ఇస్తే గనక, టాప్ ఇస్తే గనక హిప్ దగ్గర ఒకటి కట్స్ ఉంటాయి కదా, అక్కడ ఒకటి, గేరా దగ్గర ఒకటి కరెక్ట్గా వచ్చేస్తాయి. అలాగా మీరు తీసుకోండి. మీ దగ్గర కొలతది ఉంటే తీసేసుకోండి, లేదంటే బాడీదన్నా తీసుకోండి. ఇంకా ఎక్కువ తక్కువ రాదనమాట. అంటే కట్స్ దగ్గర పట్టేసింది అనుకోండి, ఇంకా పనికిరాదు. ఇంకా టాపు అస్సలు పొట్ట దగ్గర పట్టేస్తే మాత్రం పనికిరాదు. అందుకని నేను మోస్ట్లీ ఇక్కడ ఇలా తీసుకుంటానమాట. సో నేను ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేస్తున్నాను. ఓకేనా? సైడ్ జాయిన్ దగ్గర ఒక 1.5 ఇంచ్ తీసుకుని ఈ కట్స్లో కలిపేస్తున్నా. కట్స్కి కావాల్సినంత 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నానండి. కట్స్ ఫోల్డ్ చేసి కుట్టాలి కదా, ఇంకంతే, ఇంకేమీ లేదండి. ఆర్మ్ లూజ్ ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకు 9.5 ఇంచులు వచ్చింది. చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకేనా? అలా చెక్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. లేదంటే మళ్ళీ టైట్ లూజు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయినా మనం డ్రెస్సుల దగ్గర చాలా ఈజీగా కట్ చేసేయచ్చండి. మనకి మెయిన్ వచ్చేసి బ్లౌజులకి మాత్రమే ఇబ్బందిగా ఉంటుంది, ముడతలు ఎక్కడ వస్తాయి. ఇది ఫ్రీగా వేసుకుంటాం కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కానీ చెస్ట్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. డ్రెస్సులకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కట్స్ దగ్గర టైట్గా పట్టేసిందంటే పాడైపోతుంది, ఇంకా దానికి పనికి రాదు. ఇంకా ఎవరైనా సన్నగా ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలి, అలా ఉంటుంది. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అయిపోయిందండి. ఇక చిన్న టక్ పెట్టేసుకోండి, అది కట్స్ అని తెలియడానికి. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ 2 కూడా కట్ అయిపోయినట్టే, నెక్ తప్ప మిగతాదంతా కూడా. ఫ్రంట్ పార్ట్ లోతు కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలనుకుంటే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు, 1/4 ఇంచు తీసుకోండి, మరి ఎక్కువ తీసుకోకండి. అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తోటి మనం తిప్పలు పడాలి. ఇప్పుడు నాకైతే ఇది ఫ్రంట్ ఇలా ఇచ్చారనమాట. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మిడిల్ ఒక కుట్టు వేశారు, జాయింట్. ఆ కుట్టు విప్పేశాను, మనకి ఇంతే వచ్చింది. ఓకేనా? ఇంత వచ్చింది కాబట్టి దీన్ని
దీని మీద పెట్టేసుకుని అసలు గేరా అనేది సరిపోవట్లేదు. సో గేరా తక్కువ వచ్చినా పర్లేదు అన్నారు వాళ్ళు, ఎందుకంటే మనకి రెడీమేడ్ టాప్ ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. సైడ్కి అతుకులు పడుతుంది కానీ వద్దన్నారు, అతుకులు వేయొద్దని చెప్పారు. సో అందుకు నేను గేరా కూడా ఎక్కువ ఏమీ తీసుకోలేదు, మనకి ఒరిజినల్ క్లాత్ ప్రకారం తీసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను. ఇప్పుడు రెండోది, ఇందులో మనకి హ్యాండ్స్ రావాలి, ఎల్బో హ్యాండ్స్, బ్యాక్ పట్ రావాలి, చాలా కష్టపడాలి. సో నేనైతే ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఈ అడ్జస్ట్మెంట్ చేయడానికే సరిపోయిందండి నాకైతే టైం అంతా కూడాని. ఒక 1 డే వేస్ట్ అయిపోయినట్టేనండి, ఇంకా 1 డేతోనే సరిపోయిందనమాట. టాపు బాటము, ఇంకా ఒక బ్లౌజ్ కుట్టడానికి కూడా నాకు టైం దొరకలేదు. మీకోసం ఒప్పుకున్నాను, ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా పెద్ద సైజ్ చూపించండి అక్క అని. అయితే నేను ఏం చేశానంటే ఫ్రంట్ పార్ట్ తీసేసుకుని అసలు ఎంత ఉంది క్లాత్ అంత కట్ చేసుకుని మిగిలింది హ్యాండ్స్ ఇలా పెట్టుకుని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కానీ మనకి 9.5 ఆర్మ్ లూజ్ అనేది సరిపోదనమాట, అతుకులు పడుతుంది. లేదంటే వేరే క్లాత్ అయినా తీసుకొద్దామన్నా కూడా సేమ్ కలర్ దొరకలేదు. జార్జెట్ కదా ఇది, ఇది వచ్చేసి వైట్ కాదు క్రీము కాదండి, అసలు సేమ్ పీస్ దొరకడం చాలా కష్టం అనమాట. లైనింగ్ అన్న దొరుకుతుంది కానీ ఇలా డ్రెస్ మెటీరియల్ క్లాత్లు దొరకవు అంత ఈజీగా, మళ్ళీ కలర్ మారిపోతుంది. అయితే నేను ఏం చేశానంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే కట్ చేసేసి చంక దగ్గర అతుకులైతే వేశాను, అప్పుడు సెట్ అయింది, లేదంటే అసలు సెట్ కాదు. సో ఇప్పుడు మనకి హ్యాండ్స్ పొడుగు వాళ్ళు ఇచ్చిన ఆది ప్రకారం వస్తుందా లేదా చెక్ చేస్తున్నాను. సో కరెక్ట్గానే వచ్చింది, ఇంకా మిగిలింది క్లాత్, మిగిలిన కూడా ప్రాబ్లం లేదు, సైడ్కి అతుకులు వేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేనైతే ఎంత కావాలి ఆర్మ్ లూజ్ చూడండి, కొంచెం అతుకులు పడతాయి గ్యారంటీగా. ఇప్పుడు నేనైతే ఆ క్లాత్ని కట్ చేసేస్తున్నాను, హ్యాండ్స్కి ఎంత కావాలో అంత ఉంచేసుకుని మిగతాది కట్ చేసేస్తున్నాను. ఇలా నీట్గా పెట్టేసుకోండి, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలాంటి టైంలో, లేదంటే మనం కొంచెం ఇబ్బంది పడాలన్నమాట. యాక్చువల్గా అయితే కుట్టేటప్పుడు చుక్కలు కనిపించినాయి కానీ ఇంకా మీరే గుర్తొచ్చారు నాకు. అసలు ఒకటైనా వీడియో ఉంటే ఎప్పటికైనా మీరు యూజ్ అవుతుంది కదా ఎంత సైజు ఏంటి అనేది. డీప్ నెక్ బ్లౌజులకి అయితే 7 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఫుల్ షోల్డరు, అదే బ్లౌజుల కంటే డ్రెస్సులకి. ఇది మనకి నార్మల్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ 8 ఇంచులు తీసుకున్నాను, లేదంటే పట్టేస్తుంది, పాప బాగా బొద్దుగా ఉంటుంది అనమాట. ఇది నాకు హ్యాండ్ కోసం క్లాత్ అయితే కట్ చేసేస్తున్నానండి. ఇలా నీట్గా ఇదిగోండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కట్ చేసేసుకుంటే 2 పీసెస్ కింద ఇలా 4 ఫోల్డింగ్ చేశాను కదా. ఆర్మ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ హైట్ ఒకసారి చూసుకుందాము ఖర్చులతో కలిపి. కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసాను. చంక డౌన్ 3.5 ఇంచులు తీసుకోవాలండి, లేదంటే పట్టేస్తుంది. 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా చూసుకోండి, ఇలా క్రాస్గా 9.5కి మార్కింగ్ వేసుకుంటే నాకు సరిపోలేదు ఆర్మ్ లూజు, సైడ్కి అతుకులు పడతాయి. పైన కట్ చేసిన పీస్ని అయితే తీసుకుందాంలేండి. ఇలా కర్వ్ షేప్ తిప్పేసేయండి ఫ్రీ హ్యాండ్ తోటే, మరి కర్వ్ స్కిల్స్ ఏం అవసరం లేదు టాప్స్కి, ఫ్రీ హ్యాండ్ తోటే. మీకు బాగా బాడీకి అద్దినట్టు రావాలంటే నేను చెప్తా ఉంటాను కదా హ్యాండ్స్ ఎలా కట్ చేసేయాలో, అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, సైడ్కి అతుకులు పడాలి. తర్వాత లోతు కూడా నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను. ఇప్పుడు కట్ చేసుకుంటే అతుకులు వేస్తాం కదా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట, ఎటు ఫ్రంట్ పార్టో తెలియక. సో అయిపోయిందండి. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కింద లూజ్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టేసుకుందామండి. డబుల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది, సన్నగా కాదు కొంచెం లావుగా. మనం ఖర్చులు ఎంతైతే పెట్టుకున్నామో అంత, నేను ఖర్చులు ఎక్కువే పెట్టుకున్నాను. రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత పక్క నుంచి ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి, బాగుంటుంది ఫినిషింగ్ అనేది. రెండో హ్యాండ్ కూడా అంతే, హ్యాండ్ లూజ్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టేసుకుని సైడ్కి అతుకులు పడతాయి కదా మనకి, చంక దగ్గర పీలికలు అంటారు కదా, అవి జాయింట్ కూడా చేసేసుకోండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసి పాదం నుంచి డిఫరెన్స్ విడ్త్ అయితే ఉంటేనే బాగుంటుంది, మరీ సన్నగా ఉండకూడదు. అయిపోయింది. ఈ సైడ్కి జాయింట్లు పడతాయి, నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను కట్ చేసి. ఆ పీసెస్ని ఫోల్డ్ చేసుకుని కట్ చేసేసుకుని నీట్గా ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. టాప్ స్టిచ్ వేసుకోకపోతే పీలుకుపోతుంది అనమాట. ఎంత మంచి క్లాత్ అయినా సరే మనకి సపోర్ట్ లేదు కదా, లైనింగ్ సపోర్ట్ లేదు కాబట్టి పీలుకుపోతుంది అనమాట. లైనింగ్ వేసి కుట్టుకున్నా లైనింగ్ వేయకుండా కుట్టుకున్నా కూడా మీరు ఖచ్చితంగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి.
ఖర్చు ఎక్కువ పెట్టుకుని కుట్టుకోవాలండి. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఫోల్డింగ్లో ఉంది కదా, ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము. చేసేసి దీని సైడ్కి చంక దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర కాదు, చంక దగ్గర ఇలాగ స్ట్రెయిట్గా కొంచెం క్లాత్ ఎక్కువ ఖర్చు పెట్టుకుని కుట్టుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇది అయిపోయింది. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే బ్యాక్ పార్ట్ని కింద లైనింగ్ క్లాత్ పెట్టేసి పైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసి గమ్ పెట్టేసి జాయిన్ చేసుకుని ఐరన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద సైజు కదా, మిషన్ మీద నాకు కుట్టడానికి వీలు కాదనమాట. అంటే చాలా టైం పట్టేస్తుంది. దానికన్నా నేను గమ్ పెట్టి జాయిన్ చేయడమే చాలా ఈజీ అనిపించింది. కింద గేరా దగ్గర మాత్రం ఎలాంటి గమ్ పెట్టకండి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కదా, మళ్ళీ ఓపెన్ చేయాలి. సో అదంతా డబుల్ పని. ఎందుకని నేను మొత్తం కూడా నెక్ దగ్గర, చంక దగ్గర, సైడ్ జాయిన్ దగ్గర మాత్రమే గమ్ పెట్టేసుకుని ఫస్ట్ ఇలాగా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుని ఆ తర్వాత ఐరన్ చేశాను. ఎందుకంటే పలుచగా ఉంది కదా, మళ్ళీ గమ్ము మరకలు అనేవి ఐరన్ బాక్స్కి అతుక్కుపోతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ గమ్ పెట్టేసి ఒక 1 minute ఆగితే అదంతా కూడా ఆరుతుంది. కొంచెం ఆరిపోయిన తర్వాత ఐరన్ చేసామంటే ఆ జిగురు అనేది కరిగి అంటుకుంటుంది అనమాట. అర్థమైంది కదా. ఇలాగ చిన్న చిన్నగా పెట్టేసుకుని నేను వేసుకున్న ప్యాంటు నేను ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ చూపించానండి. స్ట్రేట్ ప్యాంట్ కటింగ్ చాలా కన్వీనియంట్గా ఉంది. అసలు పాకెట్ అనేది నేను ఎక్కడ పెట్టాను కూడా తెలియట్లేదు తెలుసా, అంతలా కనిపించట్లేదు అనమాట. పాకెట్ స్టిచ్చింగ్ అనేది అంత బాగా కలిసిపోయింది. సో నాకైతే చాలా కన్వీనియంట్గా అనిపించింది. ఇంకా తీసుకుంటాను షాప్కి వెళ్ళినప్పుడు. మెరూన్ కలర్ ఒకటి, వైట్ ఒకటి అలాంటివి తీసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. క్లాత్ కూడా చాలా బాగుంది, లంగా క్లాత్, పాప్లిన్ అంటారు కదా అది. సో ఇలా ఐరన్ చేసేసేయండి. ఐరన్ చేసేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేస్తే కొంచెం 10 నిమిషాల్లో అయిపోయింది పని. అదే మిషన్ మీద అనుకోండి, ఇంత పెద్ద దాన్ని పట్టుకుని దాని మీద కుట్టేసరికి టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అయిపోయినట్టే. ఇంకా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్రాస్ ఉన్న క్లాత్ని, లైనింగ్ పీస్ ఉంది కదా, క్రేప్ లైనింగ్ అనమాట, అది బాగుంది. క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకుని పైపింగ్ లాగా వేసేసుకున్నాను నెక్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ ఎలాగా స్టిచ్ చేయాలంటే కరెక్ట్గా చూసుకోండి. ఇది నెక్ విడ్త్ కరెక్ట్గా చూసుకుని నెక్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలాగా నెక్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. ఒక పిన్ను పెట్టేసుకొని జరిగిపోతే నాకైతే ఎంబ్రాయిడరీ విడ్త్ నేను కట్ చేసిన 3 ఇంచులు, నెక్ విడ్త్ 3 ఇంచులు కట్ చేశాను కదా, అవన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి అనమాట. సో నేనేమి మళ్ళీ ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు నెక్ దగ్గర. ఇది వర్క్ కాబట్టి నేను నెక్ కట్ చేయలేదు కట్ చేసేటప్పుడు, కటింగ్లో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం. కొంచెం ఖర్చుంచుకుని కట్ చేయండి, మరీ దగ్గరగా కట్ చేయకండి, ఎందుకంటే కుట్టు కట్ అయిపోతుంది. చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోండి. షేప్ అనేది బాగా హైలైట్ అవుతుంది. లీఫ్ షేప్ అనమాట ఇది. ఉల్టా తిప్పేసుకోండి. ఉల్టా తిప్పేసుకుని కుట్టు ఇప్పుడు ఏం వేయకండి, లాస్ట్లో వేద్దాం. కార్నర్ నుంచి వేయాలి. ముందైతే లైనింగ్ మీద కుట్టు పడేటట్టు వేస్తున్నాను. ఈ లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ కాదండి, క్రేప్ లైనింగ్లో మంచి క్వాలిటీ అనమాట. దీంతో మన పైపింగ్ వేసినా కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే వెనకాల నెక్కి పైపింగ్ దీంతోనే వేశాను. అయిపోయింది. ఇంకా ఫోల్డ్ చేసుకుని నెక్ పక్కనే ఒక కుట్టు వేసేసుకోండి. నేను లాస్ట్లో వేస్తాను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నాకు సరిగ్గా రాదనమాట. మొత్తం అంతా లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత వేస్తే కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా సదిరేసుకుని కొంచెం ఓపిక చేసుకుని లైనింగ్ అంతా జాయిన్ చేసుకోవాలి. లేదంటే గమ్ము పెట్టి కూడా పెట్టచ్చు, కానీ చిన్న చిన్నగా అక్కడక్కడ స్టోన్స్ లాగా ఉన్నాయి చూసారా, దానివల్ల ఏంటంటే సరిగ్గా అంటుకోదనమాట. మనం వేసినా కూడా అసలు ఇక్కడ కుట్టే సరిగ్గా రావట్లేదు. అలాంటిది మరి ఐరన్ దగ్గరికి వెళ్ళినా కూడా టైం ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇక్కడే వేసేసాను మొత్తం కూడా కుట్టు అనేది. ఇలా నీట్గా సర్దుకోవాలి. టైం ఇక్కడే కొంచెం వేస్ట్ అవుతుంది, పెద్ద సైజు కాబట్టి. అదే చిన్న సైజు అయితే అంత తిప్పలు లేవు. ఇలా నీట్గా చేతితోటి అద్దుకుంటూ ఈ డిజైన్ అనేది మరీ క్రాస్గా వెళ్ళకుండా కరెక్ట్గా మిడిల్లోకి ఉండేటట్టు చూసుకోవాలి. లేదనుకుంటే కింద పర్చేసుకుని చేతితోటి నాట్స్ కింద వేసేసుకోండి. మన హెమ్మింగ్ ఎలా చేస్తాం, కొంచెం దూరంగా వేసేసుకోండి. ఒక 5 ఇంచెస్కి 10 ఇంచెస్కి దూరంగా వేసేసుకుంటే మీకు బాగుంటుంది. అయిపోయిందండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అటు సైడ్ అయిపోయింది కదా లైనింగ్ జాయింట్, ఇటు సైడ్ కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత కింద అంటే మన గేరా ఉంటుంది కదా, అక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి. అవన్నీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుందని నా నమ్మకము. గేరా దగ్గర, డ్రెస్కి గేరా ఉంటుంది కదా కింద, అక్కడ ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి లైనింగ్ని.
మెయిన్ టాపిక్స్ కవర్ చేస్తూ ఉంటానండి ఇలాంటి పెద్ద పెద్దవి వచ్చినప్పుడు. చాలా సింపుల్, ఫ్రాక్స్ ఒకటి, టాప్స్ ఒకటి, అవన్నీ కూడా చాలా సింపుల్గా అయిపోతాయి. బ్లౌజ్ ఒకటే కష్టం, కానీ దాంట్లో సక్సెస్ వచ్చామంటే చాలా గ్రేట్ అనుకోవాలన్నమాట. అందుకనే అందులో ప్రతి పాయింట్ చెప్తాను, మీరు మిస్ అవ్వకూడదని. అయిపోయింది కదా. సో ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు అంత గేరా రాలేదు కదా ఒరిజినల్ క్లాత్కి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటున్నాను, స్టోన్స్ ఉన్నాయి. ఒక స్టిచ్ వేసాను, మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. రెండోది కూడా అలాగే చేయండి. నేను టైం ఉంటే కింద బాటమ్ కూడా చూపిస్తాను. చాలా సింపుల్ బాటమ్ అయితేని, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా అయిపోయింది చాలా సింపుల్గా, చూపించేస్తాను అది కూడాని. ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసేసుకుని ఒక సైడ్ జాయిన్ చూపిస్తాను, రెండో సైడ్ మీరే చేసేసుకోండి. ఇది అయిపోయింది కదా. రెండో సైడ్కి ఈ సైడ్కి ఏం డిఫరెన్స్ ఏం ఉండదండి. మళ్ళీ మీరు అంటారు కదా ఒక సైడ్ చూపిస్తున్నావు అక్క ఇంకో సైడ్ చూపించట్లేదని. సేమ్ ఇదే అన్నమాట, ఇలాగే ఉంటుంది. మనం ఎలాగే సైడ్ జాయిన్ చేసాం అలాగా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసి లోతు తీసేసుకోండి. నేను లోతు కూడా తీసేసుకున్నాను. కుట్టే ముందే తీసుకోవాలి, ఫ్రంట్కి ఏది వస్తుంది అది. ఏదైనా సరే, బ్లౌజ్ అయినా సరే, టాప్ అయినా సరే, కుర్తీ అయినా సరే, ఏదైనా సరే మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మన వైపు ఫస్ట్ కుట్టండి. మన వైపు కుట్టిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇటు సైడ్ కుట్టాలి. నేను చెప్తా ఉంటాను కదా బ్లౌజెస్ కుట్టేటప్పుడు, అలా కుడితేనే ఒక వైపుకి లాగేసినట్టు ఉంటుంది అనమాట. చిన్న బేబీ ఫ్రాక్స్ అయినా సరే నేను అలాగే కుడతాను, మీరు కూడా అలాగే కుట్టండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా పట్టేసుకుని 2 స్టిచ్చెస్ వేసుకోవాలి ఖచ్చితంగా. షోల్డర్ దగ్గర ఒకటి, హ్యాండ్స్ జాయింట్ దగ్గర ఒకటి, 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. బాగా పల్చగా ఉంది క్లాత్, బాగుంది కానీ పల్చగా ఉంది. జార్జెట్ కదా, అలా అని చెప్పేసి మరీ జారిపోవట్లేదు, అదొక రకమైన క్లాత్ అనమాట. అయిపోయిందండి. రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసేసుకుని ఇప్పుడు నేను సైడ్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ 6 ఇంచులు, ఆర్మ్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు. కరెక్ట్గా ఒక 1 ఇంచ్ మాత్రమే ఖర్చు వచ్చింది, ఎందుకంటే మనకి లైనింగ్ క్లాత్ ఎక్కువే ఉంది కానీ ఒరిజినల్ క్లాత్ లేదు. మీరే చూసారు కదా ఎంత తక్కువ ఉందో. కానీ కస్టమర్ అయితే మాత్రం అడ్జస్ట్ చేసి కుట్టమన్నారు కాబట్టి ఇలాగ అడ్జస్ట్ చేసి, పైగా మీకు కూడా యూజ్ అవుతుంది కదా అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటనేది. కట్స్ వరకు వచ్చేసి రఫ్ ఇచ్చేసి వదిలేయండి. అక్కడ మళ్ళీ మనం కట్స్ కుట్టాలి కదా. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ వరకు వచ్చేసి చూడండి, ఇక్కడండి కట్స్ వచ్చింది, రఫ్ ఇచ్చేసేయండి అంతే, బయటకు వచ్చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే కింద నుంచి వస్తున్నాను ఫోల్డింగ్ చేసి, కట్స్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. కొంచెం ఫోల్డింగ్ అనేది కనీసం ఒక 1 ఇంచ్ అయినా ఉండాలి. మనం ఖర్చులో కూడా అంతే పెట్టుకున్నాము ఫోల్డింగ్ చేయడానికి ఖర్చు, లేదంటే లుక్ రాదనమాట. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ కొంచెం అడ్జస్ట్మెంట్ చేశాను ఇక్కడ అంతా కూడాని. మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా సరిగ్గా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన వైపు తిప్పేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. కొంచెం మెల్లగా రండి, అక్కడ స్టోన్స్ ఉన్నాయి, నాకైతే మెల్లగా వస్తున్నాను, లేకపోతే సూది ఇరిగిపోతుంది. ఇలాగా మనకి స్టోన్స్ వచ్చిన చోట కొంచెం దారం తెగిపోతుంది, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అయిపోయిందండి. రెండో సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉందన్నమాట. సో మీరు చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో. చూడడానికి ఈజీయే కానీ కొంచెం ఓపిక చేసుకుంటే ఇంకా ఈజీగానే కుట్టేయచ్చు. ఇప్పుడు ప్యాంట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ కటింగ్ చూపించేస్తాను. చూసారా చాలా సింపుల్గా కటింగ్ చేసేసాను. దీన్ని ఎలా కట్ చేయాలి ఏంటనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నా దగ్గర చెప్పాను కదా మనకి మొత్తం కూడా లైనింగ్ ఇచ్చేసారండి. దీనికే మనకి ప్యాంట్కైనా దీనికే, టాప్కైనా దీనికే. కానీ సరిపోతే ఫస్ట్ ప్యాంట్ కుట్టమన్నారు, సరిపోకపోతే క్లాత్ వేరే తీసుకోమన్నారు. నేనైతే దీనికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారండి. నేను చూసుకుంటున్నాను ఎంత వచ్చింది ఏంటనేది. దీనికన్నా నాకు 36 ఎంతో వచ్చింది. 37 ఇంచులు 38 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. సో నాకు ఎంత కావాలో అంతా తీసేసుకుని మిగతా క్లాత్ పక్కన పెట్టేసి దాన్ని అడ్జస్ట్ చేసి కుడతాను. టాపు ఎలాగో చూసారు కదా, టాప్ ఎలా అడ్జస్ట్ చేసి కుట్టాను. స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియోని, చాలా సింపుల్గా క్లోజ్ చేసేయచ్చు మనం. ప్యాంట్ అయితేని ఇలా పట్టేసుకుని నాకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు ముందు కట్ చేసేసుకుంటాను. ఇలా సగానికి ఫోల్డ్ చేశాను నేను. ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా కోరాస్ అనేవి మన వైపుకు పెట్టుకోవాలి. మన వైపుకైనా ఆపోజిట్ అయినా పర్లేదు కానీ కోర టచ్ అవ్వాలన్నమాట. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా చూడండి
ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంకొక ఫోల్డింగ్ చేస్తాను. ఫోల్డింగ్ చేసుకుని నేను ఆల్రెడీ కట్ చేసేసినట్టున్నానండి ముందే, వీడియో స్టార్ట్ చేయకముందే. నాకు ఎంతైతే హైట్ కావాలో అంత ఉంచేసుకుని క్లాత్ అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశాను. డబుల్ ఫోల్డింగ్ ఎందుకంటే ఫ్రంట్కి బ్యాక్కి 2 కాళ్ళు ఒకేసారి కట్ అయిపోతాయి అన్నమాట. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం తీసుకున్న ప్యాంటు కింద పట్టీకి 1.5 ఇంచులు వదిలేయాలి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కొంచెం నీట్గా సదిరేసుకుని, కనిపిస్తుంది కదా మీకు, ఓకే కరెక్ట్గా ఉందో లేదని చెక్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే పక్కన ఉండదు కదా కెమెరా, ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కింద నేను 1.5 లేదంటే 1.5 పట్టీకి వదిలేసుకుని హైట్ కోసం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుని నేను ఇప్పుడు మార్కింగ్ వేసుకోవాలన్నమాట. చూడండి, కింద నేను ఏం చేస్తున్నానంటే స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు పట్టీ కింద తీసుకుంటున్నాను. మనం పట్టీ తయారు చేసుకోవాలి కదా, ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి ఇలా వస్తుంది. నేను ఒక 1 ఇంచ్ కూడా ఎక్కువ తీసుకోవాలి, హైట్ పెంచమన్నారు అందుకుని. ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇక చిన్న ఫోల్డింగ్ చేస్తాము, పట్టీ పెడతాం. కుట్టేటప్పుడు చూపిస్తాను. నేను ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచే మనం ప్యాంట్ హైట్ అనేది చూసుకోవాలన్నమాట, ఇంకెక్కడి నుంచి చూసుకోకూడదు. ఇలా పట్టేసుకుని పైన ఒక మార్కింగ్ వేసాను. మళ్ళీ పైన నాడా పెట్టుకుంటానికి కావాలి కదా, వీళ్ళు ఎలాస్టిక్ వేసినా పర్లేదు, నాడా అయినా పర్లేదు అన్నారు. ఎలాస్టిక్ అయితే అస్తమానం సాగిపోతుందండి, ఎక్కువ సార్లు వేసుకోలేం. నాడా అయితే మనం కట్టుకోవచ్చు. సో కాబట్టి నేను డోరీ నాడా పెట్టేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసాను. వేసిన తర్వాత కొంచెం నీట్గా స్ట్రైట్గా వేసుకోండి. ఇంకా ఏం అవసరం లేదండి, కొలతలన్నీ అయిపోయినట్టే. మనం తీసుకున్న ఆది ప్యాంట్ ఉంది కదా, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. నీట్గా సదిరేసుకుని మనం బట్టలు మడత పెట్టేటప్పుడు ఎలాగైతే ఫోల్డ్ చేసి మడత పెడతామో ప్యాంట్ని, అలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా పైన పెట్టుకోండి. కింద కరెక్ట్గా పెట్టుకోకండి, ఎందుకంటే కింద మనం హైట్ పెంచాం కాబట్టి మళ్ళీ హైట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా పెట్టేసుకుని కొంచెం చూసుకోండి, హైట్ ఎక్కడికైతే ఎగస్ట్రా పెట్టుకున్నామో అక్కడ వరకు పెట్టుకోండి, కిందకి రాకూడదు. ఓకేనా? కిందంతా ఖర్చులు హైట్ అంతా వదిలేయాలన్నమాట. మళ్ళీ కింద దాకా వచ్చేస్తే మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇలా నీట్గా పెట్టేసుకుని, స్ట్రైట్ ప్యాంట్ అండి ఇది. ఇలా నీట్గా పెట్టేసుకుని మనకి కిస్తా హైట్ కూడా ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే మన దగ్గర ఆది ప్యాంట్ ఉంది కదా, దాని ప్రకారం. ఇక్కడ కొంచెం ఎల్ స్కేల్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి గీతలు కనిపిస్తాయి. ఫస్ట్ నాకు కనిపించట్లేదు సరిగ్గా, మీకన్నా ముందు, ఎందుకంటే క్లాత్ మీద పెడుతుంటే సరిగ్గా మార్కింగ్ అనేది రావట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టుకోవాలన్నమాట మనం కరెక్ట్గా ఎక్కడి వరకు వచ్చిందో. నేను తీసుకున్న ప్యాంటు కొంచెం సాగుతుందన్నమాట, వీళ్ళకి కరెక్ట్గా సెట్ అయిందో లేదంటే సాగటం వల్ల సెట్ అయిందో కూడా మనకు తెలీదు, కాబట్టి కొంచెం లూజే పెట్టుకుంటేనే మంచిది. ప్యాంట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి నేను మార్కింగ్ వేసేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలన్నమాట. ఓకేనా? కింద కిస్తా కూడా నేను ఖర్చులతో కలిపే మార్కింగ్ వేస్తున్నానండి. లూజ్ ప్యాంట్ కాదు ఇది, ఓకేనా? ఇది అసలు లూజ్ ప్యాంట్ కాదు, స్ట్రైట్ ప్యాంట్ అనమాట. అంతే, ఇంకేమీ లేదు, చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా పైన నాడా కోసం క్లాత్ ఉంచేసుకుని పైన కట్ చేసిన పీస్ నాకు టాప్ అడ్జస్ట్మెంట్కి యూజ్ అయిందనమాట. నేను ఆల్రెడీ టాప్కి మనకి ప్యాంట్ హైట్కి ఎంత కావాలో అంత కట్ చేసేసుకుని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా నీట్గా కట్ చేసేసుకుంటూ రావాలి. అయిపోయింది ఇది కూడా. ఈ సైడ్కి కట్ చేసిన పీస్ని కూడా నేను ఫ్రంట్ మనకి టాప్కి వాడుకున్నానండి. సో అయిపోయిందండి, చాలా సింపుల్గా అయిపోయింది, చూసారా?
ఇంకేం లేదు, హైట్ దగ్గర మనకి కొలతలు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను. స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కరెక్ట్గా వచ్చేసింది, ఎంత సాగదీసినా కూడా మనం తీసుకున్న ప్రకారం అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కింద మనం పట్టీ వేయాలని చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి పట్టీ బయట దొరుకుతుందండి. 1.5 ఇంచు వెడల్పుతో ఉంటుంది అనమాట. దీని పట్టీ స్టిప్ అంటే ఇస్తారు. దీన్ని ఎక్కువగా ఏం చేస్తారంటే జెంట్స్ ఫ్రంట్ పార్ట్లో బటన్స్ కాజలు వేయడానికి ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అది దానికి సంబంధించింది అనమాట. ఇది కాళ్ళ దగ్గర వేసుకుంటే దళసరిగా ఉంటుంది, నడిచేటప్పుడు కూడా మనకి ప్యాంట్ అనేది పైకి ఎత్తినట్టు రాదు. ఒక స్టిచ్ వేసిన తర్వాత ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఇలాగా. దీనికి కావాల్సినంత ఖర్చు మనం ఆల్రెడీ ముందే పెట్టేసుకున్నాం, సో మనకి ఏమీ హైట్ తగ్గదు. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇంకా మళ్ళీ 2-3 స్టిచెస్ వేయకండి, ఇది స్ట్రైట్ ప్యాంట్ కాబట్టి అయిపోయింది. రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసుకోండి. సో అయిపోయింది కదా. ఇప్పుడు కిస్తాలు జాయిన్ చేసేయాలి. మీకు ఉల్టా సీదా పడకుండా చూసుకోండి, ఎందుకంటే కింద పట్టీ దగ్గర మనం ఉల్టా సీదా చూసుకుని అప్పుడు ఇక జాయిన్ చేసుకోవాలి. నేను డబుల్ ఫోల్డింగ్ చేసి జాయిన్ చేసేస్తున్నాను. క్లాతులు ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. కుట్టు అనేది ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటే చిరిగిపోతుంది తొందరగా. సింగిల్ ఫోల్డ్ మీద కుట్టేసామనుకోండి చిరిగిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇంకో స్టిచ్ వేస్తున్నాను. మనకి కస్టమైజేషన్కి ఇచ్చారంటే స్ట్రాంగ్గా ఉండడానికి ఇస్తారండి. బయట రెడీమేడ్ లాగా ఒక్కొక్క స్టిచ్ వేస్తే తొందరగా అది మనకి ఊడిపోతాయి అన్నమాట కుట్లు అనేది. ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి, అస్సలు ఊడిపోతుంది. ఇంకా రెండో సైడ్ కూడా అంతే, రెండో కిస్తా ఉంది కదా అది కూడా క్లోజ్ చేసుకుని కుట్టేయచ్చండి. ఒక 15-20 మినిట్స్ లోపే కుట్టేయచ్చు, ఏం అతుకులు లేకుండా ఉంటే. ఇలా ఫోల్డ్ చేసేసేయండి, ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా. ఇది ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నాడా దగ్గర చిన్న ఫోల్డ్ చేస్తాను, ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. నాకైనా సరే మీకైనా సరే కొంచెం ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే చాలా కష్టం అయిపోతుంది. ముడతల కింద రావడాలు, కుట్టడాలు, విప్పడాలు ఉంటాయి. ఎందుకంటే అన్ని క్లాతులు ఒకలా ఉండవు, ఒక్కొక్కసారి క్రాస్గా వస్తాయి, క్లాతులే రావడమే క్రాస్గా వస్తాయి అనమాట. అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకు నేను ఏం చేస్తానంటే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసి తర్వాత నాడా కావాల్సినంత ఫోల్డ్ చేస్తాను. ఇలాగా స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రౌండ్గా కుట్టుకుంటూ వచ్చి ఎడ్జ్కి వచ్చేసరికి కొంచెం గ్యాప్ వచ్చి క్లోజ్ చేసేయండి, ఎందుకంటే నాడ మన లోపలికి పంపాలి కదా అందుకుని. చూసారా ఇక్కడ కొంచెం లూజ్గా వచ్చింది, ఎందుకంటే మనకి క్లాత్ అనేది క్రాస్గా ఉందన్నమాట. ఒక్కోసారి క్లాత్లు కూడా క్రాస్గానే వస్తాయి. అయిపోయిందండి, అందుకని చిన్నగా ఫోల్డ్ చేయమని ఇక్కడ రఫ్ ఇచ్చేసి కొంచెం రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసేయండి, ఎందుకంటే అక్కడ మళ్ళీ మనం నాడాన్ని పంపించాలి. ఇప్పుడు జాయిన్ చేసేద్దాము. కాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ మన దగ్గర ఆదిది ఉంది కదా ప్యాంటు, లూజ్ చెక్ చేసుకోండి అంతే, ఇంకేం అవసరం లేదండి, లూజ్ ఒక్కటే అంతే. 2-3 కుట్లు వేసేసుకోండి ఇక్కడ, ఓకేనా. ఒకసారి రౌండ్గా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకోండి. కిస్తా దగ్గర 4-5 సార్లు రఫ్ చేయండి. ఇక్కడ చాలాసార్లు రఫ్ చేయాలి. ఇలాగా రఫ్ చేసేసిన తర్వాత ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఈ కిస్తా హైట్ అనేది ఎక్కువైందనుకోండి, పొడుగు మనకి కాళ్ళ దగ్గర నుంచి పైకి లేచినట్టు వస్తుంది అనమాట, పైకి ఎత్తేసినట్టు వస్తుంది. తక్కువైందనుకోండి కిస్తా దగ్గర పట్టేస్తుంది, అలా ఉంటుంది. చూసుకుని ఫార్ములా ప్రకారం అయినా సరే, లేదంటే మీ ఆది ప్యాంట్ ఉన్నా సరే. ఫార్ములా ఏంటంటే హిప్ లూజ్కి 4వ భాగానికి 1 ఇంచ్ కలపాలి. అంటే హిప్పు నడుము లూజ్ కాదు, కింద సీటు లూజ్ అనమాట. 40 ఇంచులు ఉందనుకోండి, దాంట్లో 4వ భాగం 10 ఇంచులు, దానికి 1 ఇంచ్ కలపాలి. 11 ఇంచులు సరిపోతుంది. లేదు అనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, మళ్ళీ ఖర్చులోకి వెళ్ళిపోతాయి కదా, అలా అనమాట. అయిపోయిందండి. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయచ్చు, కానీ నా దగ్గర అంత ఖర్చు లేదు, సో డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నా కూడా నీట్గా వస్తుంది, కానీ నాకు ఎక్కువ ఖర్చు లేదనమాట, అందుకని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇదంతా కూడా అంతే ఇలాగా, ఓకేనా. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు.
ఇది అయిపోయిన తర్వాత నాడా కూడా కుట్టేసుకోండి. సో నాడా వచ్చేసి మనకి కూర ఉన్న క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది నార్మల్ క్లాత్ కన్నా. సో కూర ఉన్న క్లాత్ పొడుగ్గా ఎక్కువే ఉంటుంది కాబట్టి జాయింట్లు కూడా పడవు, ఇంకా సేఫ్ అనమాట. అంటే తెగిపోతుంది మధ్యలోనే, బాధ ఉండదు. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.